హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే ఈ స్పెషల్ రెసిపీ హోటల్ స్టైల్ పప్పు చారు. ముందుగా నేనైతే పప్పు ఉడికించి పక్కన పెట్టేశాను. బౌల్లో కొన్ని వాటర్ పోసి చింతపండు కడిగి నానబెట్టుకోండి. సాంబార్లో వేయడానికి కావాల్సిన వెజిటేబుల్స్ రెడీ చేసుకోవాలి. సాంబార్లో పోపు వేయడానికి స్టవ్ పైన బాండీ పెట్టి కొంచెం ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 2 ఎండుమిర్చి అండ్ పోపు గింజలు వేసుకోవాలి. ఎండుమిర్చి పోపు గింజలు ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అండ్ ములక్కాయలు, పసుపు, కొంచెం కరివేపాకు, మిగతా వెజిటేబుల్స్ వేసి కలుపుకోవాలి. ఇందులో టమాటో, ఆనియన్స్ వేయకుండా ఈ వెజిటేబుల్స్ ఫ్రై అయిన తర్వాత 5 మినిట్స్ తర్వాత వేసుకోవాలి. మిగతా అన్ని వెజిటేబుల్స్ వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసి కలుపుకోవాలి. చింతపండు రసం చేసుకొని పప్పులో పోసుకోవాలి. ఈ చింతపండు రసం కాకుండా ఇంకా 1 లీటర్ వాటర్ వరకు పడతాయి. పప్పులో వాటర్ పోసుకున్న తర్వాత కొంచెం సాల్ట్, స్పూనున్నర కారం వేసుకోవాలి. అలాగే కొంచెం మిరియాల పొడి. స్టవ్ పైన పెట్టి చారుని మరిగించుకోవాలి. కూరగాయ ముక్కలు మగ్గిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్, ములక్కాయ ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటోస్, ఆనియన్స్ వేసుకోవాలి. చారులో 1 స్పూన్ బెల్లం వేసుకోవాలి. చారులో 1½ స్పూన్ కారం వేసుకున్నాం కదా, మరొక ½ స్పూన్ కూరగాయ ముక్కల్లో వేసుకొని కలుపుకోవాలి. కారం వేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ ముక్కల్ని సాంబార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ విధంగా రెడీ చేసుకున్న సాంబార్ని ఇడ్లీలోకైనా రైస్లోకి అయినా చాలా బాగుంటుంది. అలాగే సాంబార్ని స్టవ్ మీద పెట్టి మరిగించుకున్న తర్వాత ఈ విధంగా మరిగిన తర్వాత కొంచెం కొబ్బరి పొడి, కొంచెం ధనియాల పొడి వేసి కలుపుకోవాలి. ఇందులోని వేయించి చేసుకున్న పొడిని చారులో వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, పుదీనా వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆయిల్ ఈ విధంగా పైకి తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.